హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకూట ఆత్మ ప్రణామాలండి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్కి, అలాగే వీక్షించబోయే మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలు మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ప్రతిరోజు సాయంత్రం వేళ ఇలాగ సజ్జనులతో సాంగత్యం చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే పత్రి సార్తో సన్నిహితంగా ఉంటూ సార్ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళ లైఫ్లో వచ్చిన మార్పులను వాళ్ళ వాళ్లకు తోచినంత జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఇటువంటి విజ్ఞానవంతమైన సేవలను అందిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లతోటి ఈ సత్సంగాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఈ రోజు కిషోర్ నున్నా గారు ఈయన రిషికేశ్ నుంచి సిద్ధంగా ఉన్నారండి. సారు పత్రి సార్తో ఎంతో సన్నిహితంగా ఉంటూ సార్ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ సార్ వారి జీవితంలో దాన్ని అనుసరించడం ద్వారా వారి జీవితంలో వారు తెచ్చుకున్న మార్పులను గురించి అందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. ఓవర్ టు యు అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నా వాయిస్ వినపడుతుంది కదా మేడం? ఓకే మేడం. ఓకే ఓకే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ద కంప్లీట్ మ్యాన్ అనే ఒక మంచి సంకల్పంతో ఈ వెంకట గారు వారి బృందం అంతా చేస్తున్న అద్భుతమైన సేవలకి నా అభినందనలు. ఈ కాన్సెప్టే ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ అంటే ముందు తెలుసుకోవాలి. కంప్లీట్ మ్యాన్ అంటే పూర్ణ పురుషులు. ఎప్పుడు పూర్ణమవుతారు? పత్రి ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్. ఎందుకు ఆయన పూర్ణ పురుషులు అయ్యారు? ఆ పూర్ణ పురుషతత్వం పొందాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నా పరిచయం, నా పేరు కిషోర్. నేను గత 22 సంవత్సరాలుగా పత్రిజీ మార్గంలో ఉంటున్నాను. మాది సొంత ఊరు విశాఖపట్నం. నాకు ఏ రోజైతే సత్యం తెలిసిందో ఆ రోజు నుంచి నేను పత్రి గారితో పరిచయం అయిన కాడి నుంచి 2004 నుంచి నేను సార్తో పరిచయం అవ్వడం, తద్వారా సార్ చెప్పినవన్నీ కూడా తెలుసుకోవడం, సార్ తలక జ్ఞానాన్ని పూర్తిగా అవపాస పట్టడం. నాకు పత్రిజీ గారిని, నాకు సాక్షాత్ పరమశివుడు నాకు పత్రిజీ గారిని చూపించారు. కాళహస్తిలో నాకు పత్రి గారి పరిచయం, పత్రి గారి మార్గాన్ని నా కాళహస్తీశ్వరుడి ద్వారానే నాకు పత్రి గారిని చూడడం జరిగింది. నేను ఆ రోజు కాళహస్తిలో నాకు సత్యం తెలియాలి. ఆ సత్యం పొందడం కోసం పత్రి గారి మార్గాన్ని అన్ని శివుడిని అడిగితే నాకు పత్రి గారి మార్గం చూపించారు. ఆ రోజు నుంచి నాకు శివప్రసాదంగానే పత్రి గారి మార్గంలోనే కొనసాగుతున్నాను. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ రోజు నాకున్న కొద్దిపాటి సమయంలోనే కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ప్రత్యేక ఆత్మ అభినందనలు. నేను ధ్యానానికి పత్రిజీ గారికి ముందు నాకు ఎన్నో సందేహాలు వస్తుండే, 1-2 కాదు. పత్రి గారితో మూమెంట్ లో ధ్యానం వచ్చిన తర్వాత సందేహాలన్నీ ఆగిపోయాయి. పత్రి గారికి ముందు ధ్యానం అంటే ఏమిటో తెలిసింది. పత్రి గారు వెళ్ళిపోయేటప్పుడు ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నారు. పత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానం అంటే ఏంటో తెలిసింది. పత్రి గారు ముందు వరకు ధ్యానం తెలిసింది, పత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానం అంటే తెలిసింది. ఎప్పుడైతే జ్ఞానం తెలిసిందో అప్పుడు సత్యం ఏంటో తెలిసిపోయింది నాకు. ఆ సత్యం అంటే ఏమిటి?
శాశ్వతంగా ఉండేది, స్వయంగా ఉండేదే సత్యం. సర్వవ్యాపికము, శాశ్వతము, స్వయం భూతత్వంతోటి స్వయం ఉండేది. ఆ స్వయంగా ఉండేదే నేను అంటారు. ఇక్కడ అది పత్రిగారు అది ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జనరల్‌గా మనం చాలా విషయాలు పత్రికారుల నుంచి నేర్చుకోవాల్సినవేమిటంటే, ఎప్పుడు కూడా 2 విషయాల్లో చాలా క్లియర్ కట్‌గా ఉండేవారు. ఒకటి అందరిలోని తనను తాను దర్శనం చేసుకునేవారు. ఎంతమందిరున్నా సరే, ఎవ్వరినైనా సరే స్వామీజీ, మై మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అనేవారు. ఎందుకంటే అందరిలోని తానే చూసుకునేవాడు. అందరూ అందరూ తనలో ఉన్నట్టు చూసుకొని నేనే అంతా, అంతా నేనే అనే విధంగా ఎప్పుడూ ఉంటుండేవారు. అందువలన ఎవరినొచ్చినా సరే తనకి ఏ విధమైతే ఆహ్, మనకి పత్రి గారికి ఎలాంటి మనం పత్రి గారిని ఎలాగైతే ఆయన్ని ఎలా ప్రేమించుకుంటారో అందరిని అలాగే ప్రేమించేవాడు. ఆయనకు కంచంలో ఏదైతే పెట్టిందో అదే అందరికి ఇచ్చేవాడు. అందరికీ ఆయనే వడ్డించేవాడు. అందరిలోనే ఆయనే చూసుకునేవారు. అది ఆయనలో ఉన్న గొప్పదైన లక్షణం. ఆయన గురించి ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నా సరే, ఆహ్, ఆయన అద్భుతాల గురించి చాలా మంది ఆల్రెడీ ఈ 'కంప్లీట్ మ్యాన్' సీరీస్‌లో చాలా మంది చెప్పారు. కాకపోతే నేను ఇక్కడ చెప్పవలసింది 'కంప్లీట్ మ్యాన్' అనేది ఆయన ఒకటే ఒక లక్ష్యంగా ఉండేవాడు. ఆయన పూర్ణ పురుషుడయ్యాడు. ఆయనేంటో ఆయన తెలుసుకున్నాడు. అందరిని పూర్ణ పురుషులుగా భావించాడు. ఎవరిని కూడా అసంపూర్ణంగా ఎవరిని చూడలేదు. అందరూ సంపూర్ణంగానే పూర్ణ పురుషులయ్యారు. ఎలాగ పూర్ణ పురుషులయ్యారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ పూర్ణ పురుషులు అవ్వాలి అనంటే మనకి ఈ సత్యము అనేది ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. అందరూ చెప్తారు. వా అద్వైతవాదం మన మ మనకు అన్ని విషయాలు చెప్తుంటారు. ఏంటంటే అంతా ఒకటే. కుల మతాలు లేవు. జాతి ప్రాంతీయ విభేదాలు లేవు. మానవులందరూ సమానమే. అన్ని జీవులు సమానమే. 84,00,00,000 జీవులు సమానమే. ఇవన్నీ చెప్తున్నాం. ఇవి ఎక్కడి నుంచి చెప్తున్నాం మనం? మైండ్‌లోంచి చెప్తున్నామా? ఇంద్రియ స్పర్శతో చెప్తున్నామా? అంటే ఇక్కడ చాలా సింపుల్ ఏదైన విషయం ఏంటంటే, నేను శరీరం కాదు ఆత్మ అనేది ఏ స్థితిలో తెలుస్తుంది? ఆ ఆత్మ అనుభూతి మనం ఎక్కడ పొందాం? దేని స్థితిలో పొందామా అంటే, అది శరీరం మారుతూ ఉంటుంది. అది మారిపోతుంది. అంటే ఇంద్రియ స్పర్శకు దొరికేది కాదు ఆత్మానుభవం. అలాగే మనసుకు దొరికేది కాదు. మనసుకి ఏవో మనసంటేనే ఆలోచనల పుట్ట. ఆ ఆలోచనలంటేనే రకరకాల వాసనలు. ఈ వాసనలన్నిటికి లిమిటేషన్సే. ఈ వాసనలన్నీ కూడా అవే చిత్తం అంటారు. చిత్తవృత్తి నిరోధమైనప్పుడు మాత్రమే మనకి సత్యం తెలుస్తుంది. చిత్తంలో ఉన్న విషయాలన్నీ కూడా ఆలోచన రూపంలో మన మనసులోకొచ్చి, మన స్పెజన్‌లో చేస్తూ ఉంటాం. ఈ చిత్తంలోకి లేని విషయాలు ఎప్పుడు కూడా అవి రికార్డ్ చేసుకోవు. చిత్తం ఖాళీ చేసుకోవడమే. చిత్తవృత్తి నిరోధః ధ్యానం తాలూకు మూల విషయం. ఎక్కడ మనము ఆ చిత్తవృత్తి నిరోధం ఎక్కడవుతుంది? అది ఓన్లీ ధ్యానం చేసేటప్పుడు మాత్రమే కొంతసేపు ఆగుతుంది. మళ్ళా కళ్ళు తిరగగానే కళ్ళు తెరవగానే మామూలు జీవితంలో ఆహ్, ఏదో ఒకటి ఆపేక్ష ఉంటది. ఈ మనసంతల లక్ష్యం ఏంటంటే నాకేంటి? పా ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం, ఇది చేస్తే ముక్తి, ఇది చేస్తే మోక్షం, ఇది చేస్తే లాభం, ఇది చేస్తే నష్టం. ఇవన్నీ కూడా ద్వంద్వాలతోటి ఉంటాం. ఇలా చేయకూడదు, అలా చేయాలి. ఈ విధంగా చేయాలి. ఇది చేస్తే ఇదొస్తుంది, అది చేస్తే ఇదొస్తుంది. ఈ ద్వంద్వాలతోటి ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ సత్యం మనకు తెలీదు. సత్యం ఎక్కడ తెలుస్తుంది? సత్యం తెలిసేది బుద్ధి స్థితిలో తెలుస్తుంది. బుద్ధి స్థితిలో ఎప్పుడు తెలుస్తుంది?
ఇప్పుడు సత్సంగత్యంలో ఉన్నాం. ఈరోజు సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. ఈ సజ్జన సాంగత్యం చేసుకున్నప్పుడు మనకు బుద్ధిలో తెలుస్తూ ఉంటుంది. ఈ తెలిసినంత సేపు విన్నప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం క్లాసులో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా మారిపోతున్నట్టు ఉంటాం. మళ్ళా తర్వాత అందుకుని 3 చరణాల కింద ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో. మొదటి చరణం అంటే సత్సాంగత్యం, ఆత్మ విచారణ, స్వాధ్యాయం. ఈ 3 అంటే 3 పాలలో ఉంటుంది. అంటే నిష్కామ కర్మ చేయడం వలన, నిష్కామ కర్మ చేస్తున్నాము అంటే ఏ స్థితిలో చేస్తున్నాం? నిష్కామ కర్మ చేస్తున్నామంటే ఈ యొక్క ధ్యాన ప్రచారం చేశాము, ఇది కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి లాభాలు వచ్చాయి, అది చేయడం వల్ల మన కుటుంబం బాగుంటుంది అంటే అది నిష్కామ కర్మ కాదు. అది ఏదో ఫలితం ఆశించే చేస్తున్నాం. అక్కడ ఎప్పుడు కూడా ఒక 30% చేసాం. చేయగా అర్థం అవుతుంది. మనం మన నిత్య జీవన విధానంలో ధ్యానం చెప్పడం అనేది ఎటువంటి లాభాపేక్షతో చేయకూడదు. ఏ పని చేసినా సరే నిష్కామంగా, ఈ ఫలా ఆపేక్ష లేకుండా చెయ్యాలి అనేది కొంతకాలానికి మనకు అర్థం అవుతుంది. మొదటి చరణంలో దాంతో పాటు ఇంకో 2 విషయాలు అర్థం అవుతాయి. సత్సాంగత్యం. ఈ సత్సాంగత్యం అంటే ఇప్పుడు మనం చేసుకొస్తున్న సత్సాంగత్యం. దీని ద్వారా వల్ల కూడా మనకి కొంత ఆత్మస్థితిని పొందుతాం. 3వ స్థితి వచ్చేసరికల్లా ధ్యానము, సత్సాంగత్యము, ఆధ్యాత్మిక సేవ. ఇవి 3 మొదటి చరణంలో పూర్తయిన తర్వాత 2వ చరణంలోకి వస్తాం. అంటే ఒక 25% నిష్కామ కర్మ చేసుకోవడం, అంటే ఫలాపేక్ష లేకుండా ఎవరు ధ్యానం చెప్తుంటే వాళ్ళ నుంచి ఏం వస్తుందో తెలియదు. మనం చేయవలసింది మనం చెప్తున్నామని స్పృహ కూడా మనకు తెలియకూడదు. చెప్పవలసి మన డ్యూటీగా మనకి అది ఎలా ఉంటదంటే మన నిత్య దినచర్య అయిపోతుంది. అన్నం తిన్నాం, లాభం ఉందో నష్టం ఉందో మనకు తెలియదు. మన ఇంట్లో మన పిల్లోడికి సేవ చేస్తుంటాం, వాళ్ళకి లాభం ఉందో నష్టం ఉందో మనకు తెలియదు. కానీ మనం చేయవలసింది మన బిడ్డల్ని, మన చుట్టూ ఉన్న వాటిని ఎలా సంరక్షించుకుంటాం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా. ఏ తల్లి ప్రేమ అంటే ఏంటి? బిడ్డ మీద ఎటువంటి ఆపేక్ష ఉండదు. బిడ్డ నాకు కొడతాడా, నాకు చూస్తాడా, నాకు ఇవన్నీ అదే ఆపేక్ష లేకుండా చేసేదే తల్లి ప్రేమ అంటారు. ఆ విధంగా తల్లి ప్రేమ ఎక్కడైతే ఉందో, అంటే ఆ ప్రేమ ఎక్కడైతే ఉందో ఆ బిడ్డ తానే ఉంటుంది అక్కడ, వేరే ఉద్దేశంతో ఉండదు. ఎక్కడైతే తానే తన బిడ్డకి ఏం జరుగుతున్నా సరే, తనకు ఆకలేస్తుంది, ఆ ఏడుపుతో, ఆ సిగ్నల్స్ తోటి, ఆ నొప్పుల్ని, బాధల్ని ఎలాగ అర్థం చేసుకుంటుంది? తానే అయిపోయి ఉండి సేవ చేసుకుంటుంది. ఆ సేవలో మాత్రమే మనకి ఫలాపేక్ష లేకుండా ఉన్న సేవ. నెక్స్ట్ అద్భుతమైన సేవ, ఈ యొక్క విషయాలను ఈ స్థితిలో మీరు విన్నంత సేపు ఆత్మస్థితిలోనే ఉంటారు. ఏ సత్సాంగత్యంలోనూ ఆత్మస్థితిలోనే ఉంటారు. ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ఉన్నా సరే అది ఆత్మస్థితిలో ఉంటారు. ఈ 3 అదొక 25%, ఇదొక 25%. 50% సత్సంగంలో ఉన్నప్పుడు 100%కి మన జీవితానికి కావాల్సింది ఉంటుంది. అది కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత 2వ స్టేజ్కి వస్తాం. అక్కడ నిష్కామ సేవ, అది మీకు అయిపోతుంది, అది మీరే అయిపోతారు, అక్కడ తగ్గిపోతుంది. అది నిష్కామ సేవ తగ్గిపోతుంది. నిష్కామ సేవ అంటే ఫలాపేక్ష లేకుండా. ఇంకా మన పత్రికారిది ఎందుకు చెప్తున్నా, ఆయన పూర్ణపరుషుడు అవడానికి ఆయన ఎలాగ అంచెలంచెలుగా వెళ్ళారనేది తెలుసుకోవాలి. ఎక్కడైతే ఆయన చేసే సేవ కంప్లీట్ ఏ ఫలము ఆపేక్షించకుండా, నీ గురించి ఆలోచించకుండా, నువ్వు ఉంటావా, నువ్వు చేస్తావా, ఏమి లేదు, తనకు తాను చేసుకుంటూ తానే అయిపోయాడు. ఎవరికి చేస్తానంటే వేరే స్థితిలో ఉండని స్థితి నుంచి ఉండి ఆయన ఎప్పుడు 24 గంటలు సత్సాంగత్యంలోకి వచ్చారు. 24 గంటలు సత్సాంగత్యంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం ధ్యానం, కొంతకాలం సత్సాంగత్యం. ఇది 2వ చరణం. 2వ చరణం తర్వాత 3వ చరణంలోకి వచ్చారు. 3వ చరణం వచ్చినప్పుడు అక్కడ ధ్యానమే ఉండదు, నిష్కామ సేవ ఉండదు, అంతా ఒకటైపోతుంది. అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఈ మొదటి చరణం కంప్లీట్ అయిపోయింది,
ఈ రెండో చరణం కంప్లీట్ అయిపోయింది, మూడో చరణం కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏంటైంది, అక్కడ జ్ఞానమే ఉంటుంది. పత్రికని కదిలితే జ్ఞానం, ఇంకోటి ఏమి రాదు. ఎందుకంటే ఆ జ్ఞానమే శక్తి, ఆ జ్ఞానమే చైతన్యము, ఆ జ్ఞానమే జ్ఞానం. అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఈ ఇంద్రియానికి తెలిసేది కాదు, మనసుకు తెలిసేది కాదు. ఆ జ్ఞానం అనేది ఒక ప్రకాశం అంతే. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రకాశిస్తూ ఉంటారు, జ్ఞాన ప్రకాశం అంటారు. సత్యం తెలుసుకున్నవాడు మా సత్యం జ్ఞానం ప్రకాశం. సత్యము జ్ఞానం ప్రకాశం ఎలాగైంది, ఎప్పుడైతే ఈ మూడు, అంటే ఈ మూడిట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ నిష్కామ సేవ, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఎక్కడైతే చేస్తున్నారో, ఆ ఫలాపేక్ష అనేది మొట్టమొదటి ప్రాక్టీస్ కోసం మన పత్రిక గారు అంతా కూడా క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక సేవ నేర్పించారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కన్నా అన్నిటికన్నా ఉత్తమమైన సేవ ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక సేవే. మిగతా సేవలన్నీ కూడా అవన్నీ జడానికి సంపాదించే ఫలితాలన్నీ కూడా, ఏ ఫలాలైనా సరే మీరు ఏదేనో సంపాదించింది ఏవైనా సరే జడము, అంటే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అది సంపాదించాలని తప్ప ఎన్ని కోట్లు సంపాదించాలని అనుకుంటాం, సంపాదించిన తర్వాత ఎవడు ఆగడే, కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే అది ఏంటి, జడం, దానివల్ల ఏ తృప్తి ఉండదు. తృప్తి, సంపాదనలో తృప్తి ఉంటే మరి ఎందుకు కంటిన్యూగా ఆఖరి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు? సంపాదనకి ఎక్కడ తృప్తి లేదు కదా. అలాగే భౌతికంగా మనం ఏవో పుణ్యం వస్తుందని చెప్పేసి ఎన్నో సేవలు చేస్తూనే ఉంటుంటారు. అది ఎక్కడైనా తృప్తి కాలకాల కాదా? ఏమి దేంట్లోని తృప్తి ఉంటుంది? ఈ ఆ ఫలాలు వచ్చేవన్నీ కూడా ఎటువంటి, అది అజ్ఞానం, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం, అదంతా మాయా, దాంట్లో ఏమీ లేదు. కానీ నీ నిత్య జీవితంలో అది జరిగిపోతుంది అనే సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు అప్పుడు ఎక్కడ చూసినా వన్నెస్ లోకి వచ్చేస్తారు. వన్నెస్ లోకి వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఈ సేవ, ధ్యానం, సత్యం, ఈ మూడు ఒకటైపోతాయి. ఈ మూడు ఒకటైన వాడే కంప్లీట్ మ్యాన్ అంటారు. అదే మరో విధంగా చెప్పుకుంటే మన పిఎస్ఎస్ మూమెంట్ లో 3 విషయాలు చెప్తూ ఉంటాం: శక్తి, చైతన్యము, జ్ఞానం. ఎప్పుడైతే ఈ శక్తి అనేది ఏది ఉందో అదే సత్యం, చైతన్యం ఏదైతే ఉందో మనం అదే చిత్తం, అంటే చిత్తం అంటే వ్యాపించి ఉంటుంది. జ్ఞానం ఏదైతే ఉందో ఆనందం, సచ్చిత ఆనందం. ఎప్పుడైతే ఈ ఆనంద స్థితికి వచ్చేసామో, పత్రిక గారు ఆనందుడు అనేవారు. ఆనందుడు అంటే ఏ ఆనందుడు? గౌతమ బుద్ధుడికి శిష్యుల్లో ఉన్న ఆనందుడు కాదు, ఆయన స్వయంభూ ఆనందుడు. ఎప్పుడైతే ఆనంద స్వరూపతత్వంలో ఉంటారో అందరూ ఆనంద స్వరూపులు కావాలని పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఈ ఆనంద స్వరూపులో ఉన్నప్పుడు పత్రిక గారు మొదట చరణం అనేది నేను చేశాను, రెండో చరణం కూడా అందరికీ అర్థమైపోయింది, మూడో చరణం ఎవరికి వారే వెళ్ళిపోతారు. మూడో చరణం అంటే వన్నెస్ లోకి రావాలి. వన్నెస్ లోకి రావాలంటే సచ్చితానందం అయిపోవాలి. శక్తి చైతన్య జ్ఞానాలు ఒకటే అని తెలుసుకోవాలి. ఎక్కడైతే సేవ, సజ్జన సాంగత్యం అంటే ఈ సత్సంగం, ధ్యానం, ఈ మూడు ఒకటైపోవాలి. అంటే ఈ మూడు ఒకటైపోయినప్పుడు నీకు అప్పుడు కంప్లీట్ మ్యాన్ అవుతుంటాం. నేను సేవ చెయ్యాలి అనుకుంటే ఇంకా చిత్తంలో ఏదో ఉంది, ఆపేక్షతో ఉంటుంటది. అది మనకు తెలియకూడదు. సేవ అనేది కొన్ని రోజులు తెలుస్తున్నట్లు ఉంటది. అదంతా ఒకటైనప్పుడు ఆ రూపం ఊసరవిల్లాగా ఎప్పుడు సేవగా చేస్తుంటారో, ఎప్పుడు ధ్యానం చేస్తుంటారో, ఎప్పుడు సత్సంగం చెప్తుంటారు. ఆయన కూర్చుంటే అదే ధ్యానం, ఆయన పడుకున్నా ధ్యానం, ఆయన మాట్లాడినా జ్ఞానం. ఆయన్ని ఏం చేసినా సరే ఒకే స్థితిలో ఉండేవారు పత్రిక. ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు లేపినా ఆయన ఒకటే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటి? ఆయనకి ఆయన జ్ఞానం ఎలా వస్తుంది? శ్రద్ధవాన లభితే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది. అసలు శ్రద్ధ అంటే ఏమిటి ముఖ్యంగా తెలుసుకోవాలి. అందరికీ మనకు తెలియంది ఏంటంటే శ్రద్ధవాన లభితే జ్ఞానం అని అందరూ వింటున్నారు, ఇంద్రియాల్లో మెమరీలో ఫీడ్ అవుతుంది.
అంటే బ్రెయిన్ లో ఫీడ్ అవుతుంది, అదే రిపీట్ చేస్తున్నారు. 99% చదవడం, బ్రెయిన్ లో ఉండడం, అవే రిపీట్ చేస్తారు. ఒక డాక్టర్ వైద్యం చేశాడు అనుకో, ఆయన చదివినదే చేస్తాడు తప్ప ఇంకోటి చేయలేడు కదా. ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు, ఆడ పాటలు వాయిద్యం చేస్తుంటాడు, ఆడి బ్రెయిన్ లో ఏది ఫీడ్ అయితే అదే చేస్తాడు కదా. ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆడి బ్రెయిన్ లో ఏ ఫీడ్ అయితే చేస్తారు కదా. ఒక గృహిణి ఉంది, ఆమె వంట చేయాలని అనుకుంటుంది, ఆమె బుర్రలో ఏదైతే ఫీడ్ అయి ఉందో, ఏదైతే తెలుసుకుందో అదే చేయగలరు తప్ప కొత్త చేయలేరు కదా. ఇదంతా ఏంటి వస్తుంది, ఇదంతా మెమరీ బ్యాంక్ నుంచి చేస్తున్నా కానీ నీ సత్యం కాదు ఇది. నీ మెమరీ ఖాళీ అవ్వాలి. ఎప్పుడు ఖాళీ అవ్వాలి? సత్యం వైపు నువ్వు ప్రయాణం చేయాలి. సత్యం వైపు ప్రయాణం చేయాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుంది? ప్రేమ ఉండాలి. ప్రేమ, తపన, భక్తి, నమ్మకం ఉండాలి. ఇవి ఎక్కడ ఉంటది? ప్రేమ ఎక్కడ ఉంటుంది? తల్లి ప్రేమ. తల్లి బిడ్డకి ఎలాగైతే తన సేవ చేస్తుందో, తనకు బిడ్డకు సేవ చేస్తుంది ఏ రోజు అనుకోదు. ఎందుకు అనుకోదు? తానే తన స్వరూపమే అనుకుంటుంది. తన బిడ్డకు చేసింది ఏ తల్లి అయినా సరే తనకే చేసినట్లాగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే అది చేస్తున్నారో అక్కడ ఏంటైంది? ప్రేమ. ఆ ప్రేమలో భక్తి ఉంది. ఎలాంటి భక్తి ఉంది? ఇంకా ఇంకా అది తప్ప ఇంకోటి లేదు. అంటే అది అనేది ఏంటి? అది తెలుసుకోవడం. అది అనేదే ఎప్పుడు ఉన్న నీవెవరు? చిన్నప్పట్లో ఉన్నావు, ఈ శరీరం మారుతుంది కానీ నువ్వు ఉన్నావు, నీ తాలూకా స్నేహితులు మారుతున్నారు అని నువ్వు ఉన్నావు. ఆ నేను అనేది ఏది తెలుసుకొని, నేననే దానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, తత్వం లేదు, అన్నిట్లోని నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించుకుంటూ, ఎలా గుర్తించుకోవాలి? నా యొక్క ప్రతిరూపమే ఇన్ని వేషాలుగా ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు నా యొక్క ప్రతిరూపమే అనేక వేషాలుగా ఉంది. అన్నిట్లోనే నేనే ఉన్నాను, నేనే అన్నిట్లోనూ ఉన్నాను అనే విధంగా ఆ నేను అనే తత్వానికి నామ రూప క్రియలు ఎప్పుడు ఆపాదించుకోకుండా, ఇంద్రియాల నుంచి మనసు నుంచి ఎప్పుడు తీసుకోకుండా, స్పష్టమైన అవగాహనతో ఆ యొక్క దాని పట్ల పూర్తిగా భక్తి ఉండాలి. అదే తపయిస్తూ ఉండాలి. తపస్సు అంటే ఏంటి? నువ్వు తెలుసుకోవడం తపస్సు. ఉద్ధరేది ఆత్మానం అవశయాది అంటే నిన్ను తెలుసుకోవడమే తపస్సు, అంతమించి ఇంకేం లేదు. ఇంకా అది నిన్ను తెలుసుకున్న తర్వాత ఇంకేమీ లేదు. పత్రికారు కోనుకున్నది ఏంటి? ధ్యానం చేయండి, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానమే ముక్తి అన్నారు. నువ్వు జ్ఞానం అయితే నీకు ముక్తి వచ్చినట్టే అన్నారు. ఎలాగన్నారు? ఇప్పుడు మీకు మిగతా వాళ్ళు చెప్పినట్లుగా అన్ని విషయాలు చెప్పాను అనుకోండి, ఇంకా ఒక జ్ఞాని చెప్పిన విషయాలు ఏముండవు. మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, కంప్లీట్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఏమి తెలియాలి? కంప్లీట్ మ్యాన్ తెలియడం అంటే సింపుల్ గా చెప్పాలంటే మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లోగోయే మన తలక కంప్లీట్ మ్యాన్. లోగోలో ఏముంటుంది? శక్తి, చైతన్యము, జ్ఞానము. నెక్స్ట్ కింద ఉంటుంది పిఎస్ఎస్ మూవ్మెంట్. ఆ కింద ఏముంటుంది? బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. తెలుగులో అప్పో దీపో భవ. అప్పో దీపో భవ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే, నిన్ను నువ్వు తెలుసుకోవడమే అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవడమే అప్పో దీపో భవ. ఎప్పుడు నీ దీపాన్ని వెలిగించుకుంటావు? నీ పట్ల ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఈ తపన ఉండాలి. నేనెవరో తెలుసుకోవాలని అనుక్షణం తప్పించినాడు. అది ప్రేమగా, అది ప్రేమతో కూడిన, తపనతో కూడిన, భక్తితో కూడిన విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే అది శ్రద్ధ అవుతుంది. శ్రద్ధగా మాట్లాడినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే నువ్వు నిత్యముక్తాత్మే అనేది విషయం తెలుస్తుంది. నువ్వు నిత్యముక్తాత్మ అని ఏ రోజే తెలిసిందో అది అసలైన కంప్లీట్ మ్యాన్. అక్కడ ఏ విషయాలు ఉండవు. ఎందుకున్నది? ఆ కంప్లీట్ మ్యాన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు కంప్లీట్ మ్యాన్ ఎప్పుడు తెలుస్తుంది? నేనే శక్తిని, నేనే చైతన్యాన్ని, నేనే జ్ఞానాన్ని. అది ఏకత్వంలోకి రావాలి. పూర్ణ పురుషు అంటే ఇంకా అన్నిట్లోనే పూర్ణమైపోవాలి. పూర్ణమైపోవాలంటే కంప్లీట్ అయిపోవాలి, ఇంకేం ఉండకూడదు. శక్తి వేరు, చైతన్యం వేరు, జ్ఞానం వేరంటే విభేద స్థితిలో ఉన్నాం.
అభేద స్థితిలో ఎక్కడ ఉన్నావు? విభజన స్థితిలో ఉన్నావు. భజన స్థితిలో ఉండాలి. విభజన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కంప్లీట్ మ్యాన్ కాదు. భజన అంటే నీతోటి నువ్వు ఉండడమే. విభజన, భజన, విభేదము, అభేదము. అభేద స్థితిలోకి రావాలి, భజన స్థితిలోకి రావాలి. ఎప్పుడు భజన స్థితిలోకి వస్తావు? సత్యం తెలియాలి. సత్యం తెలియాలంటే ఏంటి? సత్యం అంటే ఏమిటి తెలియాలి. సత్యం అంటే ఏంటి? శాశ్వతమైనది, స్వయంగా ఉన్నది, వ్యాప్తి చెంది ఉన్నది. అదే నేను, నేనే అది అనేది తెలుసుకోవడమే సత్యం. ఆ సత్యం తెలుసుకున్న తర్వాత అది కంప్లీట్ గా తానే ఉన్నాను, ఆ తాను లోపల తానే, బయట తానే. పత్రి గారు ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఈ ధ్యాన నవరత్నాలు అని ఇచ్చారు. అవే జ్ఞాన నవరత్నాలు అంటారు. జ్ఞాన నవరత్నాలు. ఆ జ్ఞాన నవరత్నాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అది అద్వైత జ్ఞానానికి, వన్నెస్ కి, యూనిటీకి, సమిష్టికి ఒక చక్కని దిశ నిర్దేశించారు. మనకి సంస్కృతంలో ఉన్న వేదాలు, ఉపనిషత్తులు, వీటి తాలక సంస్కృతంలో ఉన్న ఆ దేవ భాష మనకు తెలియదు గనక పత్రి గారు ఆ సాక్షాత్తు శంకరాచార్యుడే ఆ సాక్షాత్తు కృష్ణ భగవాన్ రూపంలో మన దగ్గరకు వచ్చి మనకు అర్థమైన భాషలో ఇది కంప్లీట్ చేసుకోండి. ఇది ఎలా కంప్లీట్ చేసుకుంటారు? ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే జ్ఞానం నువ్వే సత్యం తెలుసుకుంటావో, ఆ సత్యం అంటే ఏమిటి, ఈ శక్తి చైతన్య జ్ఞానాల సమిష్టే నువ్వు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే అసలైన మార్గము. నేను ఈ యొక్క జర్నీలో విషయాల గురించి అందరూ చెప్తారు. పత్రిజీ మహిమల గురించి అందరూ చెప్తారు. పత్రిజీ గురించి అందరూ చాలా గొప్పగా కొనియాడతారు. పత్రిజీ నేనే పత్రిజీ అన్నప్పుడే కంప్లీట్ మ్యాన్ అవుతారు. ఎప్పుడు పత్రిజీ గురించి నువ్వు తెలుసుకుంటే, పత్రిజీ లక్ష్యం నీకు అర్థమైతే, నువ్వు అదే ఉంటే, పత్రి గారు మిగతావన్నీ సద్గురువులు ఎప్పుడు సద్గుణాలు చెప్తారు, నిర్గుణం గురించి చెప్పరు. నిర్గుణం గురించి ఎవడకాడు తెలుసుకోవాలని చూస్తారు. ఆయనకి నిర్గుణం తెలిసినా వాళ్ళు అది ప్రకటనగా చేసావంటే ద్వైతం అయిపోతుంది. అద్వైతానికి డైరెక్ట్ గా చెప్పడానికి లేదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్న తరుణంలో చెప్పచ్చు, అంతా తానైపోయిన తర్వాత చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కంప్లీట్ మ్యాన్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు, అయ్యే మార్గంలో ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకేమి ఉండదు, ఆనందమే ఆనందం. అంటే అంతా నువ్వే ఉన్నావని తెలిసిపోయింది, అన్ని వేషాలు నీవే తెలిసిపోయింది. ఎలా ఉంటది? ఒక సినిమా తీసేవాడు ఎలా ఉంటాడు? అన్ని క్యారెక్టర్లు తనే క్రియేట్ చేస్తాడు కదా. ఆ క్యారెక్టర్లు అందరికి స్టోరీ ఆయనే ఇస్తాడు కదా. విలన్ రోల్ కి ఆయనే ఇస్తాడు, హీరో రోల్ కి ఆడే ఇస్తాడు, కమెడియన్ రోల్ కి ఆడే ఇస్తాడు, ఫ్యామిలీ క్యారెక్టర్ రోల్స్ కి ఇస్తాడు. అన్ని రోల్స్ ఆ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళే కథ ఇస్తారు. ఇవన్నీ తీసుకొచ్చి మనకు స్క్రీన్ మీద చూపిస్తారు కదా. ఇక్కడ చూసినంతసేపు మనకు ఒక వినోదం ఉంటుంది. ఆ వినోదంలో మనం ఏమిటో ఆనందంగా పొందుతుంటాం. ఎప్పుడైతే జీవితం అంటే నాటకము అనే పూర్తిగా అవగతం అవుతుందో అప్పుడు కంప్లీట్ అయినప్పుడు. ఎలా జీవితం ఆటుకుంది? నీ జీవితం నీ కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా ఒక నాటకము, ఈ భూమి అంతా కూడా ఒక స్టేజ్. ఆ స్టేజ్ అనేది ఆ మూలం తెలుసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఒక స్టేజ్ అంటే చెక్క. ఆ చెక్కని ఎలా తయారు చేశారు? చెట్టు ఉంటేనే కదా చెక్క. బల్ల, చెక్క ఉంటేనే బల్ల, చెట్టు ఉంటేనే బల్ల. ఆ చెట్టుకి కారణం భూమి, ఆ విత్తనం తర్వాత భూమికి కారణం జలం, జలం కారణం ఆ వాయు కారణం అగ్ని, అగ్ని కారణం ఆకాశం కారణం చైతన్యం. అంటే ఆ చైతన్యంలోంచి రకరకాలుగా రూపంతం అయినప్పుడు మనకు ఒక స్టేజ్ కింద క్రియేట్ అయ్యింది. ఈ స్టేజ్ వెనకాతలు ఉన్న సత్యము మనకు తెలుసును. ఈ క్యారెక్టర్ ఎవరైతే పోషిస్తున్నారో ఆ క్యారెక్టర్ వెనకాతలంతా కూడా నేనే నేనే స్టిచ్ ని క్రియేట్ చేశాను. ఆ చైతన్యమే నేను కదా.
ఆ చైతన్యం నేను అన్నప్పుడు నా రూపమే స్టేజు, నా రూపమే క్యారెక్టర్స్. నాకంటే ఎదురొకే స్థితిలో లేదు. ఈ పంచభూతాలన్నీ నాలోంచి వచ్చినవే. ఈ సకల చరాచర సృష్టి అంతా నాలోంచి వచ్చినదే. ఈ అవగాహన పెంచుకోవడమే కంప్లీట్ మ్యాన్. ఈ అవగాహనతో జీవించాడు, అందరినీ జీవించడానికి మార్గం చూపించాడు. అందుకని పత్రిజీ ఇస్ ఎ కంప్లీట్ మ్యాన్, వీఆర్ ఆల్ కంప్లీట్ మ్యాన్. ఇది వన్నెస్. ఒక కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఏ భేదము ఉండదు. పత్రిజీ ఏమన్నారు? వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనేది ఈ శ్రమణ, ఈ ఇంద్రియాలతో చెప్పేది కాదు, ఆత్మ అనుభవంతో చెప్పేది. ఆత్మ అనుభవం ఎప్పుడు వస్తుంది? బుద్ధి స్థితిలో వస్తుంది. బుద్ధి స్థితి ఎప్పుడు ఉంటుంది? నిష్కామ సేవలో బుద్ధి ఉంటుంది. అంటే ఫలాపేక్ష లేకుండా ఎక్కడైతే సేవ చేస్తావో అక్కడ బుద్ధి ఉంటుంది. సత్సంగత్యంలో బుద్ధి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే మీరు నేను ఒకటే. నేను మీకు ఈ విషయాలు చెప్తుంది అర్థం అవుతుంది అంటే మీరు నేను ఒకటే. మళ్ళా ధ్యానంలో ఉంటుంది. ధ్యానములో ఆలోచన రహస్య స్థితిలో నీవు తప్ప ఇంకొకరే ఉండదు. ఈ విషయం ఎప్పుడు అర్థం అవుతుంది? ఇది ఆత్మ అనేది ఈ స్థితిలో మాత్రమే మనకు తెలుస్తుంది. మిగతా విషయాలు ఈ శ్రవణ అల ద్వారా, అంటే ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా తెలియడం అనేది అసాధ్యం. ఇప్పుడు మీరు ఎన్నో క్లాసులు విన్నారు, ఎన్నో వందల మంది చెప్పారు, కానీ ఎక్కడి నుంచి వింటున్నారు మీరు? ఆ విన్నాను చెప్పి ఎందుకు కంటిన్యూ ఉండటం లేదు? అది మననం అవ్వాలి. మననం అయినప్పుడు ధ్యాస అవ్వాలి. అదే నిధి ధ్యాస అవ్వాలి. అదే సాక్షాత్కరించాలి. అంటే ఈ విన్నదంతా మీరు ఆచరిస్తే అదే ఆత్మస్థితి. విన్నో ఆయన చెప్పాడు, ఇంకో నెక్స్ట్ వచ్చి ఇంకో ఎవరో చెప్తారు, వాళ్ళని వింటాము, వీళ్ళు వినేసాము అనుకుంటే అది ఇంద్రియ జ్ఞానం అవుతుంది, ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అంటే బుద్ధితో తెలుసుకోవాల్సి. బుద్ధిని జాగృతం చేయాలి. బుద్ధిని జాగృతం చేసుకోవడం అంటే ఎప్పటికెప్పుడు శ్రవణం, మననం, ఆచరణ. ఏదైతే విన్నారో అదే మననం చేసుకోవడమే ఆత్మ విచారణ, తత్వ విచారణ. ఏది మరణం చేస్తున్నారో అదే తత్వ విచారణ. దేనితోటైతే అదే స్థితిలో ఉంటారో అదే సత్సంగత్యం. ఏది విన్నారు మీరు? తత్వం విన్నారు. తత్వం అంటే ఏంటి? ఆ తత్వం, ఇప్పుడు నేను ఏదైతే సత్యం చెప్పానో అది విన్నారు, ఇది సత్యం అని తెలిసింది, ఇదే మననం జరగాలి. ఇది ఎప్పుడైతే మననం జరగడమే తత్వ విచారణ. ఈ తత్వ విచారణ ఎప్పుడూ అనంతరంగా నిరంతరంగా అదే జరుగుతూ ఉండాలి. పత్రికారికి ఇంకోటి జరిగేదే కాదు. ఎప్పుడు తత్వ బోధనలు చేస్తుండే. ఎలా చేస్తుండేవారు? అదే స్థితిలో ఉండేవారు. ఆయన అందరిని ఆ స్థితిలోనే చూసేవారు. అలాగా మీరందరూ కూడా కంప్లీట్ మ్యాన్ కావాలి. వీఆర్ ఆల్ కంప్లీట్ మ్యాన్. పత్రిజీ తాలూకా ఆ కంప్లీట్ మ్యాన్ ఎందుకు అయ్యారనేది మీకు పత్రిజీ తాలూకా చరిత్ర అంతా కూడా ఇప్పుడు వెంకట గారు తీస్తున్న మూవీలో అనేక విషయాలు మీకు తెలియచ్చు. కాకపోతే నేను పత్రి గారిని అభేద స్థితిలో చూస్తున్నాను. నాకు పత్రి గారికి భేదం లేదు. ఎందుకంటే ఆయన మొదట చరణం అయిపోయింది, రెండో చరణం కూడా అయిపోతున్నప్పుడు మూడో చరణంలో వదిలేశారు. మూడో చరణంలో ఎవరికి వారు తెలుసుకుంటారని వదిలేశారు. ఆ మార్గంలో వచ్చిన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా, పిరమిడ్ మాస్టర్ అంటే డిగ్రీ, ఈ ప్రపంచంలో ఎవరు మాస్టర్ డిగ్రీ ఎవరికి ఇస్తారు? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఎంబీఏ, ఎంసీఏ, మాస్టర్ డిగ్రీ ఎవరికి ఇస్తారు? అలాగా పత్రిజీ ఇచ్చిన పిరమిడ్ అనేది పిరమిడ్ మాస్టర్స్ అంటే వీఆర్ ఆల్ మాస్టర్స్ ఆఫ్ కంప్లీట్ మ్యాన్. మన మాస్టర్స్ ఆఫ్ కంప్లీట్ పిరమిడ్ ఇది కంప్లీట్ శక్తి చైతన్య జ్ఞానానికి కంప్లీట్ పిరమిడ్ అనేది, ఆ త్రికోణం అనేది, దానికి మాస్టరీ సాధించాం. అందుకని వీఆర్ ఏ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే శక్తికి చైతన్యానికి జ్ఞానాన్ని మాస్టరీ సంపాదించాం. అందుకని మనం పిరమిడ్ మాస్టర్స్ అయ్యాం. మన డిగ్రీ ఆ విధంగా వచ్చింది. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ, ఇదే విషయాన్ని ఎప్పటికెప్పుడు నెమర వేసుకుంటూ, ఇదే విధంగా ఆచరిస్తూ ఉండడమే మన యొక్క
ఈ జన్మ ఆఖరి జన్మ అవ్వడానికి, ఈ భూమిని స్వర్గం కింద మార్చడానికి, వసుదేక కుటుంబం కింద మారడానికి ఇది ఒకటే. కంప్లీట్ మ్యాన్ అనే ఒక చక్కని నినాదంతో మీరు చేస్తున్న ఈ అద్భుతమైన సేవకు మీకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంప్లీట్ మ్యాన్ అన్న పదానికి అర్థం చక్కగా వివరించి చెప్పారు సార్. నిజంగా ఎప్పుడైతే పరిపూర్ణత్వం పొందుతామో అప్పుడే కంప్లీట్ మ్యాన్ అవుతాం. అలాగే నిజంగా మనం ఆత్మస్థితిలో ఉండి దేన్నైనా విన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. నిజంగా సార్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విశ్లేషణగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ధనా గారు మాట్లాడతారా? చాలా బాగా చెప్పారు సార్ కిషోర్ సార్. సో ఎవరు సార్? మీరు కొత్తగా మీది కొంచెం దీంట్లో రండి సార్. హాట్స్పాట్ లో ఎవరో వినిపిస్తుందా? అయ్యా వినిపిస్తుంది కదా? వినపడుతుంది సార్. అయ్యా మీ వాయిస్ నాకు ఓకే. వినబడటం లేదు, మీ ఫేస్ కనబడటం లేదు. ఓకే. చాలా బాగుంది సార్. కొత్తగా ఉంది మీరు చెప్తుంటే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. నాకు అడగండి సార్. మీ దృష్టిలో సాక్షితత్వం అనేది సహజంగా వస్తుందా, లేకపోతే అది ఒక ఎఫర్ట్ పెట్టినట్టుగా ఉంటుందా? అసలు సాక్షితత్వం అనేది మన సహజంగా ఉండే సాక్షితత్వం అనేది సాక్షితత్వం అనేది అది ఆత్మస్థితిలో ఉండేటప్పుడు సాక్షితత్వం అనేది ఒక విట్నెస్ గా, అంటే మనకు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇది నేను వేరు, నాది వేరు. ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఈ చెయ్యి నాది, ఈ నోరు నాది, ఈ ముక్కు నాది, ఈ ఊరు నాది, ఇవన్నీ నాది, నేను కాను. నేను నాది అని తెలిసినప్పుడు నేనుకి నాది నేను కింద అపానించుకోకుండా ఉన్నప్పుడు సాక్షితత్వం వస్తుంది. సాక్షితత్వానికి మూలము జ్ఞానం రావాలి. ఏంటి జ్ఞానం రావాలి? నేనంటే ఏమిటి, మేను అంటే ఏమిటి? మేను అనేది ఈ శరీరం నాదయింది, ఈ శరీరం నేను కాను. నేను బయట ఉన్నాను, లోపల ఉన్నాను. ఈ చైతన్యము ఈ శరీరం అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? బయట ఉన్నావు. ఈ శరీరం తగినప్పుడు లోపల వచ్చావు. ఈ సత్యం నీకు అవగాహన అయినప్పుడు, ఈ నేనుకి నాదికి భేదం నీకు పూర్తిగా అవగాహన కలిగినప్పుడు, ఈ ఏమి జరిగినా సరే, నీ చుట్టూ జరుగుతున్న ఏ సంఘటనలు జరిగినా సరే, విస్ఫోటాలు జరిగినా, అనేక కష్ట సుఖాలు ఇలాంటివి జరిగినా సరే, ఇది నాది గాని నేను కాదు అనే అవగాహన పెరిగినప్పుడు ఆటోమేటిక్ గానే నీకు జరుగుతున్న ప్రతి సంఘటనని నువ్వే సాక్షి అయిపోతావు. అంటే సాక్ష్యం ఏంటి? సాక్షితత్వమే ఉన్నది. ఆ సాక్షితత్వమే ఈ మొత్తం అంతా జరుగుతుంది. విట్నెస్ చేయడం అంత మించి ఏం లేదు. నీ శరీరంలో జరుగుతున్నవన్నీ విట్నెస్ చేయడమే. ఎప్పుడు ఈ తత్వం అర్థం అవ్వాలి. నాది ఎవరు, నేనెవరు. ఈ నాదికి నేనికి నీకు విషయం అర్థమైన రోజు నాడు ఖచ్చితంగా నీ జీవితంలో కానీ ఎవరి జీవితాల్లో జరిగిన అన్ని సంఘటనలని నువ్వు విట్నెస్ స్టేట్ లోనే ఉండగలుగుతావు అనేది నా అభిప్రాయం స్వామి. సూపర్ సార్, బాగుంది. ఎస్. సో ఆ అవగాహన ఉండాలన్నమాట ఆ రెండింటి మధ్య. అంటే అది రాకపోతే మనకు ఆ సాక్షితత్వం ఎలా వస్తుంది? మాటలు వినేస్తే గుర్తు పెట్టుకుని చెప్పేస్తే సరిపోద్దా? పుస్తకాలు చదివేసి గుర్తు పెట్టేసుకోవడం, రాకపోతే ఎవరో క్లాసులు చెప్పినప్పుడు వినేసి ఇంకో చోట చెప్పేస్తే అది సాక్షితత్వం కాదు కదా. కరెక్ట్. సాక్షితత్వం పొందాలి అంటే దానికి ఎంత పరితపించాలి. నేనంటే ఏమిటో తెలుసుకోవాలి. నేనంటే ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడైతే సత్యమే నువ్వు అయి ఉండాలి. వన్నెస్ అవుతేనే నువ్వు సాక్షితత్వంలో రాగలవు. అంతవరకు సాక్షితత్వంలో వచ్చారు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు ఆ మార్గంలో ఉన్నట్టు కానీ వాళ్ళు వచ్చినట్టు కాదు. కరెక్టే సార్. సో ఓకే, ఆ తపన ఉండాలి. నాకు అర్థమైంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
ఇంటెన్షన్ లేనిదే తపన లేనిదే ఏది సాధించలేదు. తపనే తపన. సాధించలేను. రైట్. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో చాలా కొత్తగా అర్థమైనట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు సార్ మాట్లాడుతుంది? సార్ నా పేరు ధనకుమార్. నేను ఎవరండి? చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ధనకుమార్. ధన. ఓకే. సార్ ధన ఎవరిని అడుగుతారండి? ఉన్నారండి. అక్క ఇందు అక్క. సార్ థ్యాంక్ యూ ఆ, సార్. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత బాగా చెప్పారంటే మాటలు లేవు. ఇంకా నాకు మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే ఇది కూడా లేదు. నిజంగానే మనం చేస్తున్నది సేవనా ఏంటి, ఎలా చెయ్యాలి, ఏ భావనతో మనం చెయ్యాలనేది మటుకు చాలా బాగా చెప్పారు సార్ అసలు. సో సేవ కంటే ముందుగా మనకు ఒకరి పట్ల ఒకరికి బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. సో మీరు చాలా లాంగ్ జర్నీ చేశారు సార్ సార్ని. సో సార్తో ఉండి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు సార్. మీరు సార్తో ఎక్స్పీరియన్స్ ఋషికేశ్కి చేయాలంటారమ్మా? వచ్చినప్పుడు ఎస్ సార్. సార్తో ఎక్స్పీరియన్స్ చేయాలి అది చెప్పడం అంటే ఒక ప్రకాశం అమ్మా. సూర్యుడితోటి మనం జర్నీ చేసినట్టేనమ్మా. ఓకే. సూర్యుడితోటి జర్నీ చేస్తే ఎలా ఉంటది? అంధకారం అనేది లేదు కదా. లేదు కదా. అవునవును. సూర్యుడితో ప్రకాశము, ఒక ప్రకాశంతో నువ్వు ప్రయాణం చేస్తే చీకటి అనేది ఎక్కడుంది? నిజమేగా. సూపర్ ఆ? సార్. ఆ? నిజం. పత్రిజీ అనే సూర్యుడు. నువ్వు ఇప్పుడు టార్చ్ లైట్ పట్టుకుని వెళ్తున్నావు. నువ్వు పట్టుకెళ్ళినంత కాలం నీకు ఎక్కడ చీకటి కనబడుతుంది? యా బాగా చెప్పారు సార్. ఇప్పుడు నేనేం చెప్పాలి? పత్రిజీ నా చేతిలో ఉన్న టార్చ్ లైట్, పత్రిజీ నా ముందున్న సూర్యుడు. ఏమంటారు? పత్రిజీ నా ముందుంటే నా వెనకాతలు చీకటి ఏం కనబడుతుందమ్మా? కష్టాలు ఏం చెప్పమంటారు? నేను చూస్తే కదా. ఒక మాటలో చెప్పేశారు సార్ ఏంటనేది. కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటనేది ఒక మాటలో చెప్పేశారు మీరు. అంతే కదమ్మా. మీరు ఎత్తుకున్న సబ్జెక్ట్ అది కదమ్మా, అది చెప్పాలి. కానీ నేనేది చెప్తే ఏముంటుంది? కంప్లీట్ మ్యాన్ అనేది పూర్ణ పురుషత్వం ఎప్పుడు వస్తుంది? పూర్ణమిదం పూర్ణమదం పూర్ణమదం పూర్ణమదచ్చాయ ఎప్పుడు వస్తుంది? అది నాకు ఆ శ్లోకం స్పష్టంగా రాదు. కాకపోతే ఒకటి తెలుసును, దేంట్లో చూసినా పూర్ణమే చూడాలి. అసంపూర్ణం చూస్తే అది పూర్ణమే కాదు. పత్రికాడు ఎక్కడ చూసినా పూర్ణమే చూసేవాడు. అసంపూర్ణంగా ఎవరిని చూసేవారు కాదు. ఏమంటారు? నిజమే. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ వచ్చిందమ్మా కంప్లీట్ మ్యాన్ కి? హ్యాపీగా వచ్చింది సార్. సార్ మరి కంప్లీట్ మ్యాన్ యొక్క మూవీ రాబోతోంది కదా మళ్ళీ సార్, మీ మాటల్లో అది ఆ మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది అంటారు? ఎవరైతే ఆ కంప్లీట్ మ్యాన్ పొందగలుస్తారో, ఎవరైతే ఒక కంప్లీట్ మ్యాన్ తోటి ఎవరైతే ఉంటారో అప్పుడే కంప్లీట్ అవుతుంది. అప్పుడు వరకు ఆ కంప్లీట్ మ్యాన్ కి అనేక సమస్యలు వస్తాయి. ఫస్ట్ యు అండర్స్టాండ్ ఆఫ్ ది కంప్లీట్ మ్యాన్ స్పిరిట్. కంప్లీట్ మ్యాన్ స్పిరిట్ తెలియకుండా కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ కాదు. అవుదా? కాదు, అస్సలు కాదు. కంప్లీట్ మ్యాన్ స్పిరిట్ తెలియాలి కదా. నువ్వు ఎక్కడైనా అసంపూర్ణంగా చూస్తే నువ్వు కంప్లీట్, నువ్వు అక్కడ అసంపూర్ణం చూసావంటే నువ్వు కంప్లీట్ ఎలాగవుతుంది? ఎలా అవుతుంది? సార్ చాలా బాగా చెప్పారు. నువ్వు కంప్లీట్ మ్యాన్ పొందు. ఫస్ట్ ఒక కంప్లీట్ మ్యాన్ తోటి ఉన్నావు అని అంటే ఆ కంప్లీట్ మ్యాన్ ని నువ్వు అయిపోవాలి. అప్పుడు ఒక సినిమా తీసేవారు అంటే, ఒక డైరెక్టర్స్ అందరూ కూడా ఒక యోగితో పరిచయం చేశారంటే ఆ యోగి దగ్గర ఉండే వాళ్ళని, ఆ యోగి తత్వంతో ఉండే వాళ్ళని ఆ స్థితి అన్వించుకునేవారు. అన్యమైనది కాకుండా అనన్య భక్తిలో ఉండేవారు. ఆ సినిమా కె విశ్వనాథ్ గారు చేసేవారు. అనన్య తత్వంలో ఉండేవారు ఆయన. అనన్య చింతన అంటే అన్యం కానిది, అంటే తనకంటా వేరే ఇంకోటి లేదు అనే దృష్టికోణంతో విశ్వనాథ్ గారు ప్రతి క్యారెక్టర్ ని అలాగా టచ్ చేసేవారు. అప్పుడు ఆ కంప్లీట్ మ్యాన్ స్పిరిట్ వస్తుంది.
కంప్లీట్ మ్యాన్ ఐడియా ఈజ్ ద బెస్ట్ ఐడియా. ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అక్కడ కంపల్సరీగా మేనిఫెస్టేషన్ చేయాలంటే ఏం కావాలమ్మా? ఈ శక్తి, చైతన్యము, జ్ఞానము నువ్వనే తెలుసుకుంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ శక్తి వేరే వాళ్ళు అవ్వాలి, చైతన్యం వేరే అవ్వాలి, జ్ఞానం వేరే అవ్వాలి. నువ్వే అభేద స్థితిలో ఉన్నప్పుడు అది కాదు. నువ్వు కంప్లీట్ కావాలని. ఏమ్మా? Yes, sir. అందరం కలిసి వన్నెస్ అనేది బాగా చెప్పారు సార్. అందరం కలిసి ఒకటే, ఈ చైతన్యం ఒకటే. మీరు అన్నట్టు అద్వైతం కాకుండా ద్వైతం కాకుండా అద్వైత స్థితిలో ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి. అది ద్వైత స్థితిలో ఉండకూడదు. అద్వైత స్థితిలో ఉన్నప్పుడే కంప్లీట్ అని అవుతుంది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పావని గారు కన్క్లూజన్ ఇచ్చేసేసేయండి. సో వేరే మాస్టర్ రావట్లేదు ఈరోజు. ఓకే అక్క. మేడం శివజ్యోతి గారు, మీరు ఏదైనా సార్తో మాట్లాడతారా? మ్యూట్ లో ఉన్నారు మేడం. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు సార్. వినపడుతుందా మేడం? చెప్పండి. నేను 4 years అవుతుంది సార్ ధ్యానంలోకి వచ్చి. చాలా సంతోషం అమ్మా. మా సారు సెకండ్ వేవ్ కరోనాలో శరీరం విడిచిపెట్టింది సార్ సడన్ గా. ఆ బాధలో చాలా దుఃఖంలో ఉన్నాను సార్. నేను షిరిడి సాయి డివోటీని. నేను ఇంకా బాబాకే వద్దు నన్ను తీసుకెళ్ళని ఉండలేను నేను. ఆయన కనబడి చాలా బాధపడేది సార్ నేను. అయితే సాయిబాబా ఒక మంత్స్ తర్వాత నాకు యూట్యూబ్ లో ధ్యానం కనెక్ట్ చేసిండు సార్. బుద్ధ సారు ఒక మేడం తోటి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అందులో ఇట్లా ధ్యానం ఇట్లా చనిపోయిన వాళ్ళు కూడా కనబడతారు, వాళ్ళ మదర్ పోయినది చాలా సఫర్ అవుతున్నారు సార్. అయితే అట్లా మాట్లాడతారు అని అంటే నాకు కూడా అట్లా మా సార్ కనబడాలి, నాకు కూడా ఎందుకు అట్లా వెళ్ళిపోయిండు సడన్ గా అని చెప్పి ఇంట్రెస్ట్ తోటి మరుసటి రోజు నుంచి ధ్యానం స్టార్ట్ చేసిన సార్. నేను అట్లా 1 hour ఫస్ట్ టైమే 1 hour కూర్చున్నా. అట్లా డైలీ 3 times అట్లా ధ్యానం నాకు అలవాటు అయిపోయింది. అట్లా చేస్తున్నా ఉన్నా. ఇక కడతాలు కూడా వెళ్ళి పత్రి సార్ను కలిసిన సార్, సెకండ్ తీసుకున్నా. సార్తో మాట్లాడిన సార్ ఇట్లా వెళ్ళిపోయిండ్రు సార్, మా భర్త ఇట్లా వెళ్ళిపోయిండ్రు అని అంటే ఇట్లా కళ్ళల్లోకి చూసిండ్రు సార్. అంతే. ఆ రోజు నేను పిరమిడ్లకి ధ్యానం 2-3 hours చేసి బయటకు వస్తే నా చెప్పులు పోయినాయి సార్. అందరు అన్నారు నాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది అంటే, తోటి ధ్యానులు ఏమన్నారు, మీకు అంతా పోయింది మేడం, సార్ మీ కళ్ళకు చూసిండ్రు, మీకు ఇప్పటి నుంచి అంతా బాగుంటది, మీరు ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్తారు. అక్కడే కొనేసిన. ఇంకా అట్లా నాది జర్నీ మెల్లగా అట్లా స్టార్ట్ అయింది సార్. ఒక 162 ఏంజిల్స్ సహాయంతో. ఎప్పుడైనా ధ్యానంలో గాని జ్ఞానంలో గాని ఉండే ఉంటే పత్రిక గారు ఒకటే చెప్పారు, సహనమే ప్రగతి అని చెప్పారమ్మా. సహనం అంటే ఏ విషయంలో సహనం ఉండాలి అని అంటే నష్టాన్ని సహించే శక్తితో ఉండాలి. నష్టాన్ని సహించగలగాలి, అవమానాన్ని సహించగలగాలి, కష్టాలని సహించగలగాలి. ఎప్పుడైతే నష్టాన్ని కష్టాన్ని దుఃఖం అంటే అవమానం, నష్టాన్ని కష్టాన్ని అవమానాన్ని ఎవరైతే సహిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం ఇవ్వబడుతుంది. నష్టాల నుంచి బయటపడదామని ప్రయత్నం చేసినట్టు నీలో సహనం లేదు. కష్టాల నుంచి బయటపడదామని ఎత్తుకున్నంతసేపు ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తూనే ఉంటది. అవమానం ఇస్తున్నారు నువ్వు ఎంతప్పుడు. కృష్ణం వందే జగద్గురు అన్నారు. కృష్ణుడు ఎందుకు పూర్ణ పురుషుడు అయ్యాడు? కృష్ణుడు శమంతకమని తీసుకున్నాడని ఎంత అవమానం పొందాడు. ఆ అవమానాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. ఎవరేమన్నా సరే అంతా తానే ఉన్నప్పుడు ఇక్కడ భేద ఎవరి అంటే ఏముంది? అవమానం ఎందుకు వచ్చింది? నష్టం అనేది ఈ జడంలో పోయేదేంటి, వచ్చేదేంటి? ఆ విధంగా ఆపాదించుకుంటేవారు. కష్టం అంటే దేనికి కష్టం? అంతా నేనే ఉన్నప్పుడు కష్టం ఎక్కడుంది? సర్వాంతర్యము నువ్వైనప్పుడు కష్టం ఎక్కడుంది? సర్వాంతర్యము నువ్వైనప్పుడు నష్టం ఎక్కడుంది? సర్వాంతరమే నువ్వున్నప్పుడు అవమానం ఎక్కడుంది? ఈ నష్టము, ఈ కష్టము
ఈ యొక్క నీలాప నిందల్ని ఎప్పుడైతే మనం తట్టుకోగలుస్తామో అది నువ్వు ఆధ్యాత్మికలో స్థిరపడతావమ్మా. అవును సార్. నాకు ధ్యానంలోకి వచ్చినాకనే సార్ అసలు ఎంత అద్భుతం అంటే సారు 162 డేస్ సార్ కరెక్ట్. స్వాతి ఏంజిల్స్ అని ఒక వీడియో సార్. అందులో నేను సంకల్పం చేసుకొని కూర్చున్నా. నా దగ్గర మా సార్ మాట్లాడియండి ఏంజిల్స్ నాకు సడన్ గా అసలు ఎందుకు నేను ఎట్లా ఉండాలి అని లేకుండా సంకల్పం పెట్టుకొని ధ్యానంలోకి వెళ్ళిన సార్. ఈవినింగ్ టైము డీప్ లో ధ్యానం ఉన్నప్పుడు సారు మెసేజ్ నాకు నా తలలో వినబడ్డాయి సార్. మరో జన్మ తీసుకొని వస్తాను మా సార్ మాటలు వినబడ్డాయి సార్. అసలు ఎంత అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కన్ను చేసేసిన సార్ నేను. అప్పటికి 45 మినిట్స్ ఖచ్చితంగా మీరు సేవ చేయండి అమ్మా. నిష్కామ సేవ చేయండి. ఏ ఫలాపేక్ష లేకుండా సేవ చేయండి. ఈ మరుజన్మ లేని స్థితిని పొందుతారు. ఇంకా ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకుంటే అన్నిట్లోని మీరే ఉన్నారనే అనుభూతి పొందడం కోసం నిత్యం మీరు సాధన చేస్తూ ఉండండి. ఎవరైతే ఆ కృష్ణతత్వం పొందాలంటే కృష్ణం వందే జగద్గురు. ఎప్పుడయ్యారు కృష్ణం? ఈ అన్ని స్థితిలోని ఏ నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని ఈ అవమాన పడుతుంది ఎవరు అని తెలుసుకున్నాడు అంతే. అది తెలుసుకోవాలి. నష్టం వచ్చింది, కష్టం చేసాం, ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటి రావాలి నీకు? నేను కదా, నేను వేరు, నాది వేరు. ఈ కష్టాలన్నీ ఏంటి? ఇవన్నీ నేను కాదు. ఈ కష్టాలన్నీ నాకు వచ్చాయి, నీడలాగా పోతాయి. కష్టాలు పోతాయి, సుఖాలు పోతాయి, దుఃఖాలు పోతాయి. అవమానాలు అవమానిస్తుంటారు, పొగిడినలు పొగుడుతుంటారు. ఈ ఏమీ లేని స్థితిని నువ్వు ఎప్పుడు పొందగలుస్తావు? నువ్వు సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ధ్యానము. నువ్వు ధ్యానం చేయి. ఎంత ధ్యానం చేయడం వల్ల ఖచ్చితంగా మెల్లిమెల్లిగా జ్ఞానం కుదురుతుంటుంది. ఎప్పుడైతే నువ్వు పత్రికారు ఎప్పుడు ధ్యానం చేయలేదు. ఎందుకంటే జ్ఞానికి ధ్యానం ఎందుకు? అంతా తానే తెలిసిపోయిన తర్వాత ధ్యానం ఎందుకమ్మా? ఆ స్థితి పొందడం కోసం మీరు తప్పించాలి. మీరు శ్రద్ధ పెట్టండి. ఈ క్షణమే అయిపోతారు. దీనికి ఎన్నో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తపస్సు చేయవలసిన పని లేదు. ఈ రోజు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో, ప్రేమతో, భక్తితో, ఆర్తితో, తపనతో మీరు ఒప్పుకోండి. ఈ క్షణమే ముక్తి మీరు సాధించుకున్నారు. అందుకే సార్ నేను ధ్యానంలోకి వచ్చినాక ఒకటే నేర్చుకున్నా సార్. ఏది శాశ్వతం కాదు. డైలీ గుర్తు చేసుకుంటా. ఇది గుర్తు చేస్తాను. మన ఇల్లు మన అక్కడ పైలోకంలో ఏం లేదు, అంతా నీవే. ఈ సర్వం నువ్వే. అంతా వ్యాపించి నువ్వు ఉన్నావు. మెల్లిమెల్లగా నీకు అర్థమవుతుంది నాన్న. అవును సార్. నాది కాదనుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం సార్. అది తెలుసుకోవాలి. నాది కాదు అని అంటే అప్పుడు నీకు సత్యం అర్థమవుతుంది. నాదంటే నీకు ఏటవుతుంది? మమకారాలు. నాది కాదనుకోవడమే. అది తెలుసుకోవాలమ్మా. హ్యాపీగా ఉన్నా ధ్యానం చేస్తుంటా. బుక్స్ ధ్యాన జగత్ ప్రతి ఇయర్ కడుతుంటా. అమౌంట్ ప్రతి నెలలో వస్తుంది సార్. అది చదువుతుంటా. వేరే చదువుతుంటా. ఇట్లా జూమ్ క్లాసులలో పాల్గొంటుంటా సార్. సరే మేడం. మేడం క్లోజ్ చేసేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. సార్ నిజంగా ది కంప్లీట్ మ్యాన్ అన్న పదానికి పూర్తి అర్థాన్ని వివరించి చెప్పారు సార్. నిజంగా ఎప్పుడైతే మనం పరిపూర్ణత్వాన్ని పొందుతామో అప్పుడే కంప్లీట్ మ్యాన్ అయినట్టు. అలాగే అంతా నేనే అంతా అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం నిజమైన పరిపూర్ణత్వాన్ని పొందుతాం అన్న విషయాన్ని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదా ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమంలో కిషోర్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో జ్ఞానాన్ని పొందాం. అలాగే ఈ పత్రిజీ ఫిలిమ్స్ ఇంకా ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం ద్వారా మాకు ఇంకా ఎంతో హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఛానల్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో
ఆగస్ట్ 15th రోజున సత్యమేవ జయతే హింసా చోడో హంస పకడో అనే కార్యక్రమం, గొప్ప కార్యక్రమం ఏంటంటే 24 గంటల అఖండ ధ్యానం జరగబోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని, అది ఆగస్టు 15 సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16 సాయంత్రం 7 గంటల వరకు 24 గంటల అఖండ ధ్యానం ఉంటుందండి. ఈ అఖండ ధ్యానంలో 48 దేశాల నుండి 3000 మంది మాస్టర్స్, 1000 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, 1000 మంది యంగ్ మాస్టర్స్, 1000 మంది కిడ్స్ మాస్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ధ్యానం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానంలో పాల్గొనాలనేది పత్రి సార్ దివ్య సంకల్పం అండి. అది దివ్య సందేశం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ జ్ఞానాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.